అందరికీ నమస్కారం. మీ యొక్క పండిట్ శ్రీనివాస్ గురూజీ మాట్లాడుతున్నా. ఈరోజు ఒక మంచి సబ్జెక్ట్తో మేము ముందుకు వచ్చాను. పక్షవాతం. చాలామంది గతంలో ఏంటంటే 50 సంవత్సరాలు, 60 సంవత్సరాలు, 70 సంవత్సరాలకు వచ్చే పక్షవాతం ఇప్పుడు 20 సంవత్సరాలకు కూడా వస్తుంది. అత్యధిక టెన్షన్ల వల్ల ఈ బిజీ లైఫ్లో ఏదో పొందాలన్న ఉద్దేశంతో ఈ ఆరోగ్యాన్ని మరిచి వాళ్ళ జీవన స్థైల్లో అంటే రకరకాల విరుద్ధ ఆహారాలు తీసుకొని, జంక్ ఫుడ్లు ఇలాంటివి తీసుకొని ఆ నరాలకు ఎఫెక్ట్ అయ్యి ఆ బ్లడ్ క్లాట్ అయ్యి పక్షవాతం రావడం జరుగుతుంది. ఈ పక్షవాతం మీద చాలా అపోహలు ఉంటాయి. జనరల్గా ఏంటంటే పక్షవాతం వచ్చిన రోజు కనుక మా దగ్గర తీసుకురాగలిగితే కేవలం 24 గంటల్లో కంప్లీట్ ట్రీట్మెంట్ చేసి పంపిస్తాం, ఎలాంటిది ఏం లేకుండా. దానికి ఏంటంటే ఈ డేస్ పెరిగే కొద్దీ వాళ్ళకి సిమ్టమ్ని బట్టి జనరల్గా ఏంటంటే మేము ఇంతకుముందు వైద్యం చేసేటప్పుడు చాలా వరకు అంటే ఆ వైద్యమే సపోర్ట్ చేసేది. ఈరోజు శిలాజిత్తో మేము అక్కలకర్ర శిలాజిత్ అని, అక్కలకర్ర అనేది మూలిక, అది పక్షవాతానికి చాలా బాగా పనిచేస్తుంది. దాన్ని శిలాజిత్తో కలిపి దాన్ని భావన చేసి శుద్ధి చేసి మేము తయారు చేసి ఒక 30 గ్రామ్స్ రూపంలో ఇస్తాం. దీన్ని గినక అరచెంచా ఉదయం, అరచెంచా సాయంత్రం గినక తేనెలో కలుపుకొని ఇట్లా చేతిలో వేసుకొని రంగరించి గినక తీసుకుంటే ఎక్సలెంట్గా మనకు జనరల్గా ఇది పనిచేయడం జరుగుతుంది. చాలామంది ఇంతకుముందు ఒక 2 నెలలు వాడి 3 నెలలు వాడి మేము ఫలితం పొందాం అనేది ఈరోజు మాత్రం ఒక 15 నుంచి 20 రోజులనే కొంత వెసులుబాటు కనబడడం జరుగుతుంది. ఇంకొకటి ఏంటంటే సవీరమైనము, దాన్ని శుద్ధి చేసిన సవీరమైనము గతంలో ఎన్నోసార్లు చెప్పినాము. ఇది ఉదయం ఒక గుళిక, సాయంత్రం ఒక గుళిక, శుద్ధి చేసిన సవీరమైన గుళికలు. ఇది ఉదయం ఒకటి, సాయంత్రం ఒకటి వేసుకుంటే ఈ బ్లడ్ క్లాట్ రిమూవ్ అయ్యి 100%గా మీకు బాడీ యాక్టివ్ అవుతుంది. ఇంకొకటి ఏంటంటే మేము ఇది రిపీట్ కాకుండా, అంటే పక్షవాతం అనేది ఒకసారి వస్తే వాళ్ళు సరి అయిన పద్ధతిలో అది చేసుకోకుండా ఇది ఏంటో కొన్ని మూలికలతో తయారు చేసిన క్యాప్సల్స్ ఇవి. ఉదయం ఒక 2, సాయంత్రం ఒక 2 తీసుకుంటే ఆ శరీరం మెటబాలిజం జీవక్రియ పెరిగి అంటే మళ్ళీ స్ట్రోక్ వచ్చే అవకాశం లేకుండా ప్రశాంతమైన నిద్రకు ప్లస్ నరాలని యాక్టివేట్ చేసే ప్రక్రియ ఇది. ఇంకొకటి ఏంటంటే భారతదేశంలో వరల్డ్లో ఎక్కడ కూడా లేని, తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ లేని నాకు ఒక 100 ఆవుల గోశాల ఉంది. ఒకటి కస్వింద ఆకులతో ఒక పసరు రూపంలో తయారు చేసినది. దీంట్లో 50% ఆవు వెన్న కలిపి మేము ఇస్తే దీన్ని గినక మసాజ్ చేసుకోగలిగితే 100%గా ఆ వ్యక్తి, ఎందుకంటే మర్దనం గుణవర్ధనం అనే ఒక ఆయుర్వేద శాస్త్రం ఉంది. మనము మూలికల్ని మర్దించినా కూడా గుణం ఎక్కువ అవుతుంది. మసాజు ఒక సిస్టంలో మర్మ పాయింట్స్ అని ఉంటాయి. అంటే జనరల్గా ఏంటంటే ఇది పసరు, ఇది 1/2 kg రూపాయలు ఇస్తే దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి, ఎందుకంటే 15 రోజులు కంటే ఎక్కువ ఉండదు ఇది. దీన్ని గినక కాస్తంత అరచెంచా ఉదయం, అరచెంచా సాయంత్రం ఒక చెంచా, ఒక స్పూన్ అంత తీసుకొని ఈ చేతులకు రాసి, చాలామంది మేము ఫిజియోథెరపీ చేయించుకుంటున్నామని అంటారు. ఫిజియోథెరపీ కంటే పవర్ఫుల్గా ఈ కొన్ని మర్మ పాయింట్స్ నాకు ఒక మహానుభావుడు నేర్పించడం జరిగింది. ఇట్లా 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 గినక ఒక 4-5 వేళ్లకు గినక ఈ విధంగా ఇక్కడ నుండి ఇక్కడ దాకా నేను కొన్ని వీడియోలు కూడా నేను అప్లోడ్ చేయడం జరిగింది. చాలామంది ఏం చేస్తారంటే 8 సంవత్సరాలు 5 సంవత్సరాల కింద వచ్చిన వాళ్ళు 1 నెల 2 నెలలు వాడి పక్కకు పడేస్తారు. అసలు పక్షవాతం వచ్చేది వృద్ధులకు, అంటే తల్లిదండ్రులకే వచ్చేది. ఒక ఎగ్జాంపుల్, ఒక 50-60 సంవత్సరాల వ్యక్తికి వచ్చింది. ఆ కొడుకు ఏదో 30 సంవత్సరాల్లో ఉంటారు, పాపలో ఏదో ఉంటారు. వాళ్ళు ఏంటంటే బిజీ లైఫ్లో ఎవరికో ఇచ్చి ఏదో చేసి ఆ 2 నెలలు వాడినాం మేము ఈ డబ్బులు పోగొట్టుకున్నాం అని రకరకాలుగా మెసేజ్లు పెడుతుంటారు. అది చాలా తప్పు. ఎందుకంటే నేను హైదరాబాద్ నగరంలో 4 పిల్లలు పెట్టి ఎవ్రీడే డోర్ టు డోర్ సర్వీస్ చేసి చాలామందికి ఈ వంకరపోయిన చేతులను కూడా మేము ఒకటి మైన రూపంలో ఒక క్రీమ్ లాగా తయారు చేస్తాము. దీన్ని ఈ క్రీమ్ని ఏం చేస్తామంటే, ఈ క్రీమ్ని ఆయిల్ కమ్ము అంటే ఇది ఒక ప్రక్రియ ద్వారా తయారు చేసేది. దీని కనుక చేతులకు కాళ్ళకు రుద్ది బట్ట పెట్టి సాయంత్రం పూట పట్టి వేస్తాం. దాన్ని గినక ఒక 1 నెల నుంచి 2 నెలలు 3 నెలలు వాడగలిగితే అది 100%గా పక్షవాతము 100కి 100% కాకుండా 100% పక్షవాతం వచ్చిన వాళ్ళు 80% వరకు 100%గా మనము వాళ్ళని రికవరీ చేసుకోవచ్చు. అంటే వాళ్ళ జీవన విధానం మారి ఆ చేతులు కాళ్ళు ఇట్లా ఇట్లా బెండ్ అయినవి కూడా మంచిగా అయ్యి అవి కూడా పనిచేసే కెపాసిటీ వచ్చే స్థాయికి మనం తీసుకురావచ్చు. కానీ చాలామంది ఏం చేస్తారంటే ఆర్థిక పరంగా భారము, కొద్దిగా ట్రీట్మెంట్ కూడా వాళ్ళకు సహకరించకపోవడం. ఏంటంటే ఈ పక్షవాతం వచ్చిన వాళ్ళకు ఈ బ్లడ్ క్లాట్ అయ్యి లెఫ్ట్ బ్లడ్ క్లాట్ అయితే రైట్ కొట్టేస్తుంది.
ఆ రైట్ ఏం చేస్తుందంటే ఇక్కడి నుంచి కొన్ని నరాలు ఉంటాయి కాబట్టి ఈ ఏరియాలో బాగా పెయిన్ ఉంటుంది. ఈ చేతులు కూడా ఇట్లా ముట్టుకోనియారు కొంతమంది. మేము వాళ్ళని సహకరించి వాళ్ళని ఒప్పించి ఒక 4 పిల్లల్ని నేను వాళ్లకు మర్మ ట్రైనింగ్ ఇప్పించి వాళ్ళు చేస్తే చాలామంది 2 నెలల్లో ఒక 6 సంవత్సరాల కింద పక్షవాతం వచ్చింది అనుకోండి, మా పిల్లలు చేస్తే ఒక 30 నుంచి 40%, 50%, 60% కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారు. అయితే ఇళ్ళకు బయటకు ఇస్తే వాళ్ళు ఇన్ టైంలో చేయక వాళ్ళు ఎవరో వర్కర్ని పెట్టుకొని వాడేదో ఓ 2 నిమిషాలు అట్లా చేసి వెళ్ళిపోయి ఈ రకరకాలుగా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి పక్షవాతానికి ఆయుర్వేదంలో అద్భుతమైన చికిత్స ఉంది. అంటే మళ్ళీ పక్షవాతం అనేది రాకుండా ఆ వచ్చిన దాన్ని చాలా వరకు రికవర్ చేసుకునే అవకాశం ఉంది. ఎవరైనా మంచంలో పడ్డోళ్ళు కానీ, లేకపోతే మామూలుగా స్థాయిలో ఉన్నోళ్ళు కానీ, లేదా కర్ర సాయంతో నడిచేవాళ్ళు కానీ, ఆ కర్ర లేకుండా నడిచే పద్ధతి ఇది. ఈ సవీరమైన గుళికలు ఒకటి, మేము ఆవు వెన్నతో పసరు ఇచ్చేది ఒకటి, ఇంకొకటి ఏంటంటే 15 రోజుల పాటు పసరు చేసే వరకు బిగుసుగా ఉన్నది మెత్తబడుతుంది. దానికి ఇది ఒక మసాజ్ ఆయిల్గా తయారు చేసి ఇస్తాం. ఇది కూడా చాలా ఎక్సలెంట్ పనిచేస్తుంది. ఇంకొకటి ఏంటంటే అకలకర్ర శిలాజీతో నేను తయారు చేసి ఒక 3-4 నెలల నుంచి ఇస్తున్నాను. చాలామంది తీసుకుపోయిన వాళ్ళు ఒక నెల రోజులు వాడగానే ఏమమ్మా ఎట్లా ఉంది, నీ ఫలితం ఎట్లా ఉందంటే చాలా బాగుంది గురువుగారు, కొంతవరకు రికవర్ అయినా అని. కాబట్టి ఎన్ని విషయాల్లో నేను ఏంటంటే చాలామంది మా దగ్గరికి చాలామంది వస్తుంటారు కాబట్టి మిర్యాల కూడా ఒక ఆశ్రమం కట్టాము. అక్కడ ఒక 20 రూమ్ల ఒక ఆశ్రమం కట్టి ఎవరైనా వాళ్ళు పేషెంట్లు కనుక తీసుకొస్తే ఇక్కడ భోజన సదుపాయాలన్నీ పెట్టి మా పిల్లలే కరెక్ట్గా మసాజ్ చేసి వాళ్ళని రికవరీ చేయడం జరుగుతుంది. కాబట్టి పక్షవాతం గురించి మీరు ఆలోచన పెట్టుకోవద్దు. ఎందుకంటే పక్షవాతం రాగానే తీసుకొస్తే ఆ నోస్లో డ్రాప్స్ ఉంటాయి, ముక్కులలో వేసే డ్రాప్స్, ఒక చెట్టు పసర్ని ముక్కులలో పిండుతాం. అదే కాకుండా మజ్జిగల ఉదయము సాయంత్రము కొన్ని మూలికలతో చేసిన పసర్ని పోసి తాపియగలుగుతాం. కాబట్టి పక్షవాతం వచ్చినాక ఎక్కడెక్కడో హాస్పిటల్ తిరగకుండా నేరుగా మా దగ్గరికి చాలామంది, మొన్న రీసెంట్గా గుంటూరు డిస్టిక్ నుంచి ఒక పేషెంట్ని తీసుకురావడం జరిగింది. కేవలం 3 రోజులల్లో మంచిగా చాలా వరకు ఒక 60% 70% రికవర్ అయ్యి వెళ్ళిపోయాడు. మనం ఎన్నో హాస్పిటల్ చుట్టూ తిరిగి ఏదో ఇంజక్షన్లని, ఆ ఇంజక్షన్ పవర్ ఉన్నంత వరకు ఉండి మళ్ళీ తర్వాత బ్లడ్ క్లాట్ రిమూవ్ ఆపరేషన్ చేసిన తర్వాత కూడా పక్షవాతం వచ్చిన వాళ్ళు చాలామంది ఉంటారు. చాలామంది మా దగ్గరకు వస్తుంటారు. కాబట్టి మనం చేయవలసిన పని ఏంటంటే పక్షవాతం రాగానే మా దగ్గరికి నేను తీసుకొస్తే 100% 100% రికవర్ చేయగలుగుతాం. అది లేదా 1 సంవత్సరము 2 సంవత్సరాల తర్వాత వస్తే కొంత సమయాన్ని పడుతుంది, కానీ తప్పకుండా మనిషి రికవర్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఎవరైనా పక్షవాతంతో బాధపడే వాళ్ళు ఈ యొక్క వీడియో చూసి, లేదా మీరు ఈ యొక్క వీడియోని షేర్ చేస్తే ఎవరైనా పక్షవాతంతో బాధపడే వారికి ఈ వీడియో చేరితే మీరు వారికి జీవం పోసిన వాళ్ళు అవుతాం. కాబట్టి తప్పకుండా ఈ వాహిని మీడియాలో వచ్చే ఈ వీడియోని ప్రతి ఒక్కళ్ళు షేర్ చేయండి, లైక్ చేయండి. ఎందుకంటే ఆ ఇబ్బంది ఏందో, ఆ బాధ అంటే ఎవరికైనా పోతుంటే రాయి తగిలితే, అంటే ఎవరికి తగిలితే ఆ బాధ ఏందో వాళ్ళకి తెలుస్తుంది. కాబట్టి ఆ పక్షవాతం వచ్చిన వాళ్ళు ఎంతో సఫర్ అవుతుంటారు. అక్కడ ఇక్కడ కర్ణాటక, మహారాష్ట్ర, అక్కడ తిరిగారు ఇక్కడ తిరిగారు అంటారు. కానీ నమ్మకంగా ఒక వైద్యుని ఎన్నుకుంటే ఆ వైద్యుడు ఎట్టి పరిస్థితుల్లో మంచి రిజల్ట్ వచ్చే వరకు పోరాటం చేస్తాడు, కొన్ని మూలికలు మారుస్తూ. ఏదో హడావుడికి వచ్చి ఆవేశంగా వీడియో చూసి వచ్చి, సార్ 40 రోజులు అయింది, ఏమాత్రం రాలేదు, కొద్దిగా కదిలింది, 60 రోజులు అయింది, కొద్దిగా చేతులు వంకర ఉన్నాయి, స్ట్రైట్ అయినాయి కానీ గ్రిప్పు రాలేదు. మీరు ఆయుర్వేదాన్ని ఎంత నమ్మితే ఇదొక వేదం, మా గురువుగారు చెప్పేది. దీన్ని నమ్మకమైన వాళ్ళు, లేకపోతే మా దగ్గర రికవర్ అయిన వాళ్ళు ఎవరైనా చెప్పి పంపిస్తే వాళ్ళు 100% రికవర్ అవుతారు. ఎందుకంటే వాళ్ళు మా దగ్గరకు వచ్చి ఏం అడగరు, గురుగారు మా నాన్నగారికి పక్షవాతం వచ్చింది, మీరు ఇవ్వండి. ఎందుకంటే మా ఊర్లో ఒకతనికి రికవర్ అయింది, చాలా బాగా అయ్యాడు అతను. ఈ విధంగా కనుక ఎవరైనా మా దగ్గర లబ్ధి పొందిన వాళ్ళు మా యొక్క అనుభవపూర్వకంగా వాళ్ళు చెప్తే 100% వాళ్ళు ఇమీడియట్గా రికవర్ అవుతారు. చిత్తం శివుని మీద, మనసు చెప్పుల మీద అనకుండా
ఆయుర్వేదాన్ని శాస్త్రాన్ని నమ్మాలి తప్ప కొంతమంది డాక్టర్లు ఏం చేస్తారంటే నేను ఛాలెంజ్ చేస్తా, ఇది వారం రోజుల్లో పోగొడతా, ఇది నెల రోజుల్లో పోగొడతా, ఇది తప్పు. ఆయన పేషెంట్ యొక్క మానసిక పరిస్థితి అతని గనక 100%గా మనం చెప్పినట్టుగా విని ఈ వైద్యుని దగ్గర మంచి మూలికలు ఉంటాయి, మంచి నాకు సహకారంగా ఉంటుంది కాబట్టి నేను ఈ ఆయుర్వేద శాస్త్రాన్ని నమ్ముతున్నా, నేను తప్పకుండా ఆయుర్వేదంలో ఫలితం పొందుతా అన్న ధీమాతో వస్తే తప్పక వాళ్ళకు మంచి గుణం ఏర్పడుతుంది. కానీ మా దగ్గర చాలామంది మందులు తీసుకుపోయిన తర్వాత 15 రోజులకు 20 రోజులకు గురువుగారు కొద్దిగా వేడి చేసింది, నా కాళ్ళు తిమ్మిరెక్కుతుంది, శరీరంలో 13 రకాల మార్పులు జరుగుతాయి ప్రతిరోజు. మీరు మెడిసిన్ తీసుకున్నంత మాత్రాన అదే జరుగుతుందని మీకు అపోహలు పెట్టుకోకుండా జాగ్రత్తగా మీరు నేను రికవరీ కావాలి, నేను అన్నిటికీ సహకరిస్తా, ఆ పథ్య సత్యాలని మీరు ఏం చెప్తున్నారో జబ్బుకే పథ్యం అంటున్నారు కాబట్టి నేను తప్పకుండా పాటిస్తా, ఉదయం నుంచి సాయంత్రం దాకా నేను నిద్రపోను. చాలామంది రాత్రి నిద్రపోకుండా ఉదయం నిద్రపోతుంటారు. వాళ్ళు ఏంటంటే డే టైం పడుకుంటే నైట్ టైం నిద్ర రాదు. మా దగ్గరికి వచ్చే వాళ్ళకి చెప్పే ఫస్ట్ మాట, కడుపు నిండా తిండి తినండి, కంటి నిండా నిద్రపోండి. మా గురువుగారు చెప్పిన మాట అదే, నేను చెప్పే మాట అదే. తప్పకుండా పక్షవాతాన్ని మనం రికవరీ చేసుకోవచ్చు గ్యారంటీగా. అది ఆయుర్వేదంలో అంత మంచి మూలికలు ఉన్నాయి. తప్పకుండా ఆయుర్వేద శాస్త్రాన్ని నమ్మి వైద్యం చేసుకోవాలి, కానీ వైద్యుని చూసి ఎప్పటికైనా చేసుకోవద్దు. మీరు ఎప్పటికైనా ఆయుర్వేద శాస్త్రాన్ని నమ్మిన వారైతే తప్పకుండా మీరు ఆ మూలికలతో 100%గా రికవర్ అవుతారు. ఎవరైనా పక్షపాతంతో బాధపడే వాళ్ళు తప్పకుండా ఈ స్క్రోలింగ్లో ఒక నెంబర్ వస్తుంది, తప్పకుండా దానికి ఫోన్ చేసి ఉదయం 9:30 నుంచి 7 గంటల వరకు మాత్రమే మీరు కాల్ చేయండి. ఎందుకంటే కాల్ రిసీవ్ టెలికాలర్స్ ఉంటారు, వాళ్ళు ఏంటంటే 7 గంటల తర్వాత దాన్ని బంద్ చేయడం జరుగుతుంది. తప్పకుండా మీరు ఎవరైనా పక్షవాతంతో బాధపడే వాళ్ళు, మీ బంధువులు కానీ మిత్రులు కానీ ఎవరైనా ఉంటే ఈ వీడియో వాళ్ళకి షేర్ చేసే విధంగా చేయండి. ఎవరైనా బాధపడే వాళ్ళు ఉంటే ఈ నెంబర్కు కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని మీరు రావచ్చు. ఆన్లైన్ ద్వారా కూడా ట్రీట్మెంట్ చేస్తాం మేము. తప్పకుండా ఎంతోమంది 1000 మందికి జీవం పోస్తున్న సంస్థ బోధిధర్మ ఆయుర్వేద వైద్యపీఠం. తప్పకుండా నేను 100 ఆవుల నుండి 1000 ఆవుల గోశాలని ప్రణాళికలు చేస్తున్నాను. తప్పకుండా మా వైద్యాన్ని ప్రోత్సహించండి. 100% మీరు ఫలితాన్ని పొందుతారని కోరుకుంటూ మీ యొక్క పండిట్ శ్రీనివాస్ గురూజీ, బోధిధర్మ ఆయుర్వేద, బోడుప్పల్, హైదరాబాద్ అండ్ మిర్యాలగూడ.